హలో అందరికీ. ఈరోజు మనం టేస్టీ వెజిటబుల్ సాంబార్ ప్రిపేర్ చేద్దాం. దీనికోసం మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. సో, ముందుగా ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని, జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులనమాట. మెంతులు చాలా మంచి ఫ్లేవర్‌నిస్తాయి. డోంట్ స్కిప్ దిస్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ దెన్ యాడ్ సమ్ కర్రీ లీవ్స్. ఇవి వేగిన తర్వాత మనం ఆనియన్, చిల్లీస్ ఫస్ట్ వేసుకొని మగ్గనివ్వండి. సో, ఇవి తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్, ఉప్పు యాడ్ చేసి పెట్టుకుందాం. సో దట్ తొందరగా మగ్గుతాయనమాట. సో, ఇవన్నీ వేసిన తర్వాత ములక్కాయలు, టొమాటోస్ యాడ్ చేసి, ఈ లోపల మనం ఒక కప్పు కందిపప్పు తీసుకొని విజిలేయించుకొని, పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. యాడ్ రిమైనింగ్ వెజిటబుల్స్ లైక్ స్వీట్ పొటాటో, బ్రింజల్, మళ్ళీ కీరదోస, సొరకాయ ఇవన్నీ కూడా ఉంటే అన్నీ యాడ్ చేసేసుకొని, కొద్దిగా జీరా మళ్ళీ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి పెట్టుకోండి. సో, వీటన్నిటిని బాగా మిక్స్ చేసి బాగా మగ్గనివ్వండి ఫస్టు. బిఫోర్ యాడింగ్ వాటర్ ఇవి అన్నీ బాగా మగ్గాలనమాట. సో, యాడ్ కారం కూడా కొద్దిగా. నేను పప్పు గుత్తితో కలుపుతున్నాను. వీ కెన్ యాక్చువల్లీ మిక్సర్‌లో ఏసి కూడా పప్పుని నలుపుకోవచ్చు. సో, ఇవన్నీ కొద్దిగా వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత అన్నీ ములిగేట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత 70% ఆఫ్ ద వెజిటబుల్స్ కుక్ అయిపోవాలి. సో, ఈ లోపల చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. బికాస్ వన్స్ దీస్ ఆర్ బాయిల్ అయిన తర్వాత మనం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, 70% కుక్ అయిన తర్వాత మేమిక్కడ చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాము. సో, ఎంత చింతపండు అన్నది డిపెండ్స్ ఆన్ ద వెజిటబుల్స్. మళ్ళీ దాల్ క్వాంటిటీని బట్టి మీరు చింతపండుని మెజర్ చేసుకోండి. కొన్ని చింతపండు తీయగా ఉంటాయి. కొన్ని చాలా పుల్లగా ఉంటాయి కదా! దాన్ని బట్టి కూడా. సో, చింతపండు పోసిన 2 మినిట్స్ తర్వాత యాడ్ అది కందిపప్పుది పేస్ట్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసేసి దీన్ని 5-10 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. నేనిక్కడ ఆచి సాంబార్ పౌడర్ కూడా కొద్దిగేసాను. దింపడానికి 5-10 మినిట్స్ ముందర. సో, ఆచి మసాలా పౌడర్ సాంబార్ పౌడర్ కూడా ఏసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. అండ్ వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోవాలనమాట. సో, దీనికి తడక యాడ్ చేసాం మేము. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. సో, నథింగ్ బట్ ఆయిల్‌లో కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, గార్లిక్, కో కరివేపాకు వేసి యాడ్ చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మాకు సాంబార్ కొద్దిగా స్వీట్‌గా ఉంటే ఇష్టం. సో, వి యాడెడ్ బెల్లం. యూ కెన్ ఆల్సో యాడ్ ఇట్. సో, ట్రై ఇట్ అండ్ దెన్ కామెంట్ డౌన్ ఎలా వచ్చింది అని. థాంక్ యూ.